ఇది ఎన్నో 14 సంవత్సరాల జర్నీ, సంఘ ప్రార్థన, సేవకుల భారము, సేవకులకు కలిగిన వేదన, ఆయన పడిన ప్రయాసము, దానికి దేవుడు ఇచ్చాడు ఈ 15వ సంవత్సరంలో. చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ముందుగా ప్రైజ్ ద లార్డ్. యాక్చువల్లీ సంఘంలో ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంతకు మించిన గొప్ప సేవకుడు నాకు దొరికాడు. ఆయన చెప్పిన వాక్యం బట్టి నేను ఎంతగానో బలపడ్డాను దేవుళ్ళలోని. అంటే ఎంతగానో ఫలించానని కూడా నేను దేవుని అందు నమ్ముతున్నాను. ఈ సంఘం దొరకడం నాకు చాలా గొప్ప భాగ్యంగా నేను అనుకుంటున్నాను. దేవుడిని ఎంతగానో తెలుసుకున్నాను కూడా. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మాకు దేవుడు కొత్త సంఘాన్ని ఇచ్చారు, నూతన మందిరం. చాలా ఇంతకు ముందైతే చాలా చిన్న సంఘంలో ఇచ్చింది. ఇంతకు ముందైతే చాలా చిన్న సంఘం ఉండేది. ఇప్పుడైతే మాత్రం విశాలమైన మందిరాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. ఇది 15 సంవత్సరాలు మా పాస్టర్ గారు పడుతున్న కష్టానికి, బాధకి గుర్తించి దేవుడు మాత్రం ఈ నూతన మందిరాన్ని మాకు ఇచ్చారు. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ రోజు అయితే మంచి సేవకులు మనకు వచ్చారు. ఇంట్లో ఒక తమ్ముడి కంటే గొప్పగా చూసుకునే సేవకులు వచ్చారు. చాలా మంచి సేవకులు. అలాంటి అతను అంటే ఈ లోకంలో ఎక్కడా లేరు. అలాంటి సేవకులు మన దేవుడు ఇచ్చాడు. చాలా సంతోషం ఫీల్ అవుతుంది. దాంతో పాటు మంచి సంఘాన్ని మనకి ఇచ్చాడు. సంఘం లేని వాళ్ళు ఎంతో మంది బాధపడుతున్నారు, కానీ మనకు అలా కాదు, మంచి సంఘం దేవుడు ఇచ్చాడు. కానీ దేవుడు వందనాలు చెల్లించాడు. సంతోషంగా ఉంది. మాకు 15 సంవత్సరాలు వార్షికోత్సవం చేసుకుంటున్నాం కనుక ఇలాంటి సమయం దొరకడం నిజంగా మా ఇలాంటి సేవకుడు మాకు దొరకడం చాలా సంతోషంగా ఉంది. ఈ సేవలో మేము ఇలా ఉన్నందుకు దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. కానీ మీ సంఘానికి వచ్చాక చాలా అభివృద్ధి చెందాను, చాలా నేర్చుకున్నాను, చాలా ఇదిగా ఉన్నాం కూడా. ఇంకా ఈ సేవకం వాక్యం వింటూ ఇంకా అభివృద్ధి చెందాలని, మా సంఘం కూడా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ దేవుడి నామానికి వందనాలు. నా కోసం మా కోసం ఇంత పెద్ద మందిరాన్ని ఇచ్చినందుకు దేవుడి నామానికి చాలా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ మేము చాలా చిన్న మందిరంలో ఉండేవాళ్ళం, అది కూడా అద్దె కడుతూ ఉండేవాళ్ళం. కానీ దేవుడు మమ్మల్ని, మా ప్రేమను చూసి మమ్మల్ని ఆశీర్వదించి మా కోసం ఇంతమంది దైవజనులు ఇచ్చి మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకునే దైవజనులు మా కోసం ఇచ్చినందుకు దేవునికి వేలాది వందనములు తెలియజేసుకుంటూ మహిమ ఘనత దేవునికే చెల్లించాలి. వందనాలు. ఇలాంటి సంఘం ఇచ్చినందుకు దేవుడికి వందనాలు. దైవ సేవకురాలు దైవుడి పిల్లగా మా పాస్టర్ గారు దొరికినందుకు వందనాలు. అలాంటి సేవకులు ఎక్కడికి వెళ్ళా మాకు దొరకరు. అయినా నిత్యం అతనికి, మా సంఘ కాపరికి దేవుడు ఆశీర్వాదం ఉందిగాక. ఇలా సంఘ బిడ్డలందరికీ దేవుడు ఇంకా ముందుకు బలపరిచి స్థిరపరిచి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించిన గాక. 15 సంవత్సరాలు అవుతుంది సంఘం సేవకుల డ్రీమ్ ఇది. దేవుడు ఎంతగా ప్రార్థన చేస్తే దేవుడికి సేవకులు సంఘం ప్రార్థన దేవుడు ఆలకించి ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది. దేవుడు ఇంత మంచి మందిరాన్ని ఇచ్చారు. మొదటగా ఏంటంటే మంచి సేవకులు, మంచి సంఘాన్ని, మంచి సేవకురాలు ఇచ్చారు మాకు. దేవుడికి వందనాలు. దేవదేవుడికి వందనాలు. మరి సంఘానికి నా వందనాలు. మరి చర్చికి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. కానీ మేము ఒక అద్దెంట్లో ఉండేవారు, అద్దె చర్చిలోనే ఉండేవారు మాట మా సేవలు మేము. కానీ దేవుడు ఎంత గొప్పగా మాకు కార్యం చేసి చర్చి ఇచ్చారు. దేవుడు అద్దె పెట్టుకుని ఉండేవారమే. ఇంకా కూడా ఇంకా బాగా, ఇంకా మా సేవకుల ద్వారా ఇంకా బాగా బలపరచాలని మేము బలపరచబడ్డాము. మా ఫ్యామిలీ మేము ఇంకా సేవకుల ద్వారా ఇంకా బాగా అందరూ బలపరచబడాలని అనుకుంది. ఈ చిన్న సాక్ష్యం దేవుడి. సంఘం పెట్టినందుకు మా డాడీ ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. అందుకే ఇంకా చర్చిలో బలపడడానికి సహాయం చేయించండి. చాలా సంతోషంగా ఉంది. పాస్టర్ గారు మనకి ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మా ఏరియాలోకి వచ్చి మళ్ళీ అంత దూరం కాకుండా వచ్చి సేవ చేయడం నాకు చాలా అదృష్టం. మా అందరికీ ఒక ఆర్మీలాగా చక్కగా సువార్తలై అందిస్తూ సేవ బాగా చేస్తూ మా కోసం ఎంతో శ్రమ పడుతుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడికి వందనాలు. మన చర్చి కట్టుకొని 15 సంవత్సరాలు ఇవ్వడం చాలా దేవుడు ఇచ్చిన ధన్యత. అందుని బట్టి దేవుడికే వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యగారు బట్టి, మధు పాస్టర్ గారిని బట్టి మేము చాలా ఆనందిస్తున్నాం. ఏదైనా చిన్న ప్రాబ్లం అంటే అయ్యగారు వచ్చి మన ఇంటికి వచ్చి ఎంతగానో ఆదరించి ఎంతగానో దర్శిస్తారు. అందుని బట్టి వందనాలు. అయ్యగారిని నిజంగా మనం చాలా ధన్యులు.
అయ్యగారు దొరకడం మనకి. కానీ ఇంకా అనేక ఆత్మలు రావాలని దేవుడిని బట్టి కోరుకుంటూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామా. మరి అందులో సేవ చేస్తున్న మధుగారు చాలా వందనాలు. మధుపస్తు గారు మరి ఏ అవసరమైనా ఫోన్ చేయగానే వెంటనే మరి అయ్యగారు వచ్చి మనం ప్రార్థన చేస్తారు. 15 సంవత్సరాలు కూడా దేవుడి సేవ చేసి మరి ఎంతో దేవుళ్ళు ఎదిగి మరి ఎంత మంచి మనకి ఆలయాన్ని ఇచ్చినందుకు మరి దేవుడికి వందనాలు. మధుపస్తు గారు కూడా చాలా వందనాలు తెలియజేస్తున్నాం. మొదటగా దేవాతి దేవునికి వందనాలు. దేవుడు ఇంత మంచి సంఘాన్ని, సావకులని, సావకరాన్ని మనకిచ్చినందుకు ఆయనకి మొదటగా నా కృతజ్ఞతలు. మరి 15 సంవత్సరాలు కూడా దేవుని విషయంలో చాలా బలపరచబడ్డాము. మరి అనేక రీతిలుగా దేవుని మాటలు మరి సావకులు బోధించినప్పుడు మా జీవితాలు మరి ఎంతగానో మేము మార్చగలుగుతున్నాము. మరి కేవలం మేము మా సంఘం కూడా స్థితిలో ఉందంటే కేవలం దేవుని కృపాది. చాలా సంతోషంగా ఉన్నాం. మా పాస్టర్ గారు ఇలా ఎదగడం, మాకు ఇలా సన్నిధివ్వడం మాకు ఎంతో సంతోషం, ఆనందం. మా సంఘం ఇలాగ అభివృద్ధి పడడం మాకు అంతకంటే ఆనందం ఏమీ లేదు. దేవుని నామానికి వందనాలు. మా సంఘం స్టార్ట్ అయ్యి 15 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ మేము అయితే చిన్న సంఘంలో ఉండేవాళ్ళము. ఆ చిన్న సంఘం నుంచి దేవుడు మమ్మల్ని కొంచెం మంచి సంఘంలో నడిపించారు. ఆ కొంచెం నుంచి ఇప్పుడు పెద్ద సంఘాన్ని మాకు దేవుడు దయచేశారు. అందుబట్టి దేవుడికి వందనాలు. ఈ ఆనంద సంతోషాన్ని మేము చాలా హ్యాపీగా, ఆనందంగా మా సంఘము, మా సేవకులు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. దేవునికి వందనాలు. 14 సంవత్సరాలు పూర్తి 15వ సంవత్సరం చర్చ వస్తే హ్యాపీగా జరుపుకున్నాం. చిన్న సంఘం నుంచి దేవుని పెద్ద సంఘం, సొంత సంఘం ద్వారాగా హ్యాపీగా జరుపుకున్నాం. దేవునికి వందనాలు. ఈ రోజు అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. దేవుడు ఎంతగానో మరి మా పట్ల ఎంతో మేలు చేశాడు. 14 సంవత్సరాలు మరి ఎంతగానో కాచి కాబడి మరొక నూతన సంవత్సరం దేవుడు మమ్మల్ని ప్రవేశపెట్టి ఆనందంగా ఉదయ కాలంలో ప్రార్థన బాగా జరిగినందుకు మేము ఎంతో చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. ఇంకా కూడా మా అమ్మల్ని మా సంఘాన్ని అందరూ కూడా బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాం. ప్రైజ్ గాడ్. దేవుడి నామానికి వందనాలు. మనకి గొప్ప సేవకులు మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు. 15 సంవత్సరాలు అయిందంటే మేమే నమ్మలేకపోతున్నాం. దేవుడి కొరకు గొప్ప సేవకులు మాకు ఇచ్చినందుకు మీకు ఏమి ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేము. సంఘం ఇంకా గొప్పగా ఎదగాలని మేము ఆశిస్తున్నాం. సంతోషం ఉందమ్మా. సంఘం 15 సంవత్సరాలు అయింది. చాలా సంతోషం ఉంది. సేవకులు ఇంకా ఎదగాలని మనం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. ఇంత మంచి సేవకుడు దొరికినందుకు ఇంకా సంతోషంగా ఉంది.